మీకు ఒక సత్యాన్ని చెబుతాను వినండి. ఒకరోజు ఓ తల్లి మేక తన పిల్ల మేకతో ఇలా అన్నదట, అమ్మా, ఈ అడవిలో నీవు ఎప్పుడూ ఒంటరిగా తిరగవద్దు. ఎందుకంటే అలా తిరిగితే ఏదో ఒక రోజు ఏదో ఒక జంతువు నిన్ను దాడి చేసి చంపేస్తుంది. కాబట్టి ఈ మనుష్యుల మధ్యలోనే నీవు బ్రతుకమ్మా అని అన్నదట. ఆ పిల్ల మేక అలా బ్రతుకుతూ ఉండగా ఆ పెంచుకుంటున్నటువంటి ఒక యజమాని కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తూ తనని చాలా ప్రేమగా పెంచుకుంటున్నప్పుడు, మా అమ్మ చెప్పింది నిజమే కదా, అడవిలో ఉంటే నన్ను ఏ జంతువు చంపేస్తుందో అని భయపడేదాన్ని. ఇప్పుడు నేను చాలా సంతోషంగా బ్రతుకుతున్నాను అని ప్రతిరోజు ఆనందపడుతూ ఉండేదట ఆ పిల్ల మేక. గడిచిన కాలం కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్ల మేకని చంపటానికి ఆ యజమాని సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే పూర్వం గతించిన సంవత్సరాలలో ఆ తల్లి మేక తన పిల్ల మేకతో అన్నటువంటి మాటలు గుర్తొచ్చి తన తల్లి మేకతో బాధపడుతూ ఇలా అన్నదట, అమ్మా, ఆ రోజు నీవు చెప్పావు కదా, అడవిలో తిరగకు, ఒంటరిగా అసలే తిరగకు, ఏదో ఒక జంతువు నిన్ను చంపుకు తింటుంది, మనుషుల మధ్యలో బ్రతుకమ్మా అని అన్నావు కదమ్మా. కానీ అడవిలో ఉంటే ఎంత ప్రమాదం వస్తుందో తెలియదు కానమ్మా, ప్రేమగా పెంచుకున్నటువంటి మా యజమాని కూడా నేడు నన్ను చంపటానికి సిద్ధం చేసుకుంటున్నాడంటమ్మా. అమ్మా, నాకెందుకమ్మా నువ్వు ఆ రోజు ఇలా చెప్పలేదు, ఇలా చెప్పింటే బాగుండు కదమ్మా అని ఏమన్నదో తెలుసా? అడవిలో జంతువులు ఎంత ప్రమాదమో సమాజంలో మన చుట్టూ ఉంటున్నటువంటి ఒక జనాలు కూడా అంతే ప్రమాదం, వారితో కూడా జాగ్రత్తగా బ్రతుకమ్మా అని ఎందుకమ్మా నీవు నాకు చెప్పలేదు? ఒంటరిగానైనా కొన్ని సంవత్సరాలు బ్రతికేదాన్ని కదమ్మా అని కన్నీరు కారుస్తూ ఆ కసాయి చేతికి బలైపోయిందట ఆ పిల్ల మేక. ఎస్, దిస్ ఇస్ ట్రూ. మనుషులు కూడా ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు. చాలా ప్రేమగా చూసుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఎప్పుడు మారిపోతారో తెలీదు. అవసరానికి మనిషి ఏమైనా చేయగలరు. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా నీకు నీవుగా బ్రతికేటువంటి ధైర్యాన్ని నీవు తెచ్చుకొని సమాజంలో ఈ భూమి మీద ఒంటరిగానైనా బ్రతికి జయించటానికి నీవు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది ఈ నీతి కథ. ధన్యవాదములు.